టెస్ట్ 2 సెక్షన్ 2 మెయిన్గా ఈ టెస్ట్ 2 సొసైటీ సెక్షన్ ఎలాంటి సెక్షన్ అంటే మనకు తెలిసినట్టే ఉంటాయి క్వశ్చన్స్. అర్బనైజేషన్ ఎవరికి తెలియదు, పోవర్టీ ఎవరికి తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వల్ల జరిగినటువంటి లాభాలు నష్టాలు ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాన్ని మనం ఎలా రాస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ 10 క్వశ్చన్స్ యొక్క మోడల్ ఆన్సర్స్, ఇందులో నుంచి మీరు ఏం చేయాలి అని అంటే మంచిగా వర్కౌట్ చేసినటువంటి మోడల్ ఆన్సర్స్, నేను చేసినటువంటి మోడల్ ఆన్సర్స్ ఈ 10కి 10. ఇందులో నుంచి మీరేం నేర్చుకోవాలి అని అంటే ఏ మోడల్ ఆన్సర్ నుంచి అయినా కూడా మనము ఆ స్ట్రక్చర్ని, ఆ స్కిల్ని నేర్చుకోవాలి. అంటే ఈ పాయింట్స్ ఎలా అరేంజ్ చేయబడింది, ఏ పాయింట్స్ ఎందుకు తీసుకున్నాం మనము, అంటే ఆ పాయింట్స్ని గుర్తుంచుకుంటూనే ఆ రిలవెంట్గా ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్కైనా కూడా ఇదే స్ట్రక్చర్ నేను వాడాలి అనే స్కిల్ డెవలప్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. ఈ క్లాస్లో నేను మోడల్ ఆన్సర్స్ డిస్కషనే కాకుండా ఆ స్కిల్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ చేస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ సీ, వాట్ ఆర్ ద మెయిన్ సోషో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఇన్ మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా? అంటే తెలుగులో క్వశ్చన్ ఎలా ఉందంటే ఇది, దేశంలో ప్రధాన నగరాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధి వల్ల ఏర్పడుతున్న ప్రధాన సామాజిక ఆర్థిక పరిమాణాలను రాయండి. దట్ మీన్స్ ఈ క్వశ్చన్ ఏమేం మార్పులు చెందుతుంది, దీనివల్ల ఈ ఐటీ ఇండస్ట్రీస్ వల్ల ఏమేం సోషల్ చేంజెస్, ఏమేం ఎకనామికల్ చేంజెస్ వస్తున్నాయి, మనందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఈ క్వశ్చన్ మనము ఐటీ సెక్టర్ ఒకటే కాకుండా ఇట్ క్యాన్ బి ఆటోమొబైల్ సెక్టర్, ఇట్ క్యాన్ బి ఫార్మస్యూటికల్, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫార్మస్యూటికల్ సెక్టర్, ఇట్ క్యాన్ బి రోబోటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీస్ వల్ల ఏమేమి మార్పులు, ఏమేమి సోషల్ మార్పులు, ఏమేమి ఎకనామికల్ మార్పులు వస్తున్నాయన్న దానికి ఫస్ట్ పారాగ్రాఫ్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ బేసిక్ కంటెంట్. అంటే డాటా, ఏంటా డాటా అంటే మన దగ్గర ఉంచుకోవాలి. దేనికి సంబంధించినటువంటి డాటా? ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక 1 decade పోయిన ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఐటీ సెక్టర్, ఇప్పుడు ఎలా ఉంది ఐటీ సెక్టర్. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎలా ఉంది ఒక 10 years బ్యాక్, ఇప్పుడు ఎలా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం స్పేస్ సెక్టర్ ఆర్ మనకి వీ హ్యాడ్ ఒకటి ఏరోప్లేన్ సెక్టర్ కూడా ఉంది. సో ఒక 1 decade అనే టైం పీరియడ్లో ఏమేం మార్పులు వచ్చాయి అన్ని సెక్టర్స్లో, అదొక ఇన్ఫర్మేషన్ మన దగ్గర డాటా పెట్టుకోవాలి. ఆ డాటా పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే, ఓహో సో ఒక 1 decadeలో ఇంత పెద్ద మార్పు జరిగింది అని ఒక మ్యాప్ వేస్తాను నేను. ఆ మ్యాప్ వేసి ఏమేమి చూపిస్తానంటే ఏమేమి ఐటీ సెక్టర్ హబ్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ సోషో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా. అంటే హైదరాబాద్ ఒకటే కాకుండా బెంగళూరులో మార్పు వచ్చింది, చెన్నైలో మార్పు వచ్చింది, ముంబైలో మార్పు వచ్చింది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో మార్పు వచ్చింది, కోల్కతాలో కాస్త కూస్తా మార్పు వచ్చింది, నోయిడా, గురుగ్రామ్ కాకుండా. సో ఈ ఇండియా మ్యాప్ వేసేసి ఈ పర్టికులర్ లొకేషన్స్ డ్రా చేస్తాను ఫాస్ట్గా పెన్సిల్తోని డ్రా చేసేసి ఇవి మేజర్ సెక్టర్స్, ఈ మేజర్ సిటీస్లో ఈ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రెవల్యూషన్ అయితే వచ్చింది. సో నేను డాటా మెన్షన్ చేశాను, డాటా మెన్షన్ చేసిన తర్వాత మ్యాప్ వేసాను ఏ సిటీస్ అన్న తర్వాత. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ద మెయిన్ బాడీ ఈజ్ మెయిన్ సోషో ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో ఏమేమి ఉంటాయి సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్? పాజిటివ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్, నెగిటివ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. పొలిటికల్ అవసరం లేదు, కల్చరల్ అవసరం లేదు, వాడే క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పాడు వాట్ ఆర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్, వాట్ ఆర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో పాజిటివ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అంటే 2 ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ మనకు తెలుసు, వర్క్ ఫోర్స్ పెరిగింది, మిడిల్ క్లాస్ పెరిగింది, a new employment opportunity created by the name called as software jobs. Up to now we were being limited for the government jobs. Now altogether which we didn't believe, మనం ఇప్పటిదాకా ఊహించని కొత్త సెక్టర్ వచ్చేసి ఆ కొత్త సెక్టర్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఎకనామికల్ గ్రోత్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్? సోషల్ ఏమైంది? ముఖ్యంగా ఉమెన్ ఒక వర్క్ ఫోర్స్ లాగా ఎదిగింది, ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది, ఉమెన్ ఎకనామికల్గా ఇండిపెండెంట్ అయింది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఆ లూప్లో ఉన్నామో, ఇప్పటివరకు మనం ఏదైతే ఆ విషియస్ సైకిల్ ఆఫ్ పోవర్టీలో ఉన్నామో, ఆ విషియస్ సైకిల్ ఆఫ్ పోవర్టీలో నుండి బయటపడడానికి ఒక సెక్టర్ చాలా బాగా హెల్ప్ చేసింది. ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నేనేం వాడతానంటే
కల్చరల్ డైవర్సిటీ, కల్చరల్ ఎక్స్చేంజ్, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐటీ సెక్టర్ వల్ల ఆ సిటీస్లలో ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది, ఒక కల్చరల్ డైవర్సిటీ వచ్చింది. ఏదైతే హోమోజినిటీ ఉండేదో ఆ హోమోజినిటీ కాస్త హెట్రోజినిటీగా అయింది. ఈ పదాలు వాడితే ఏమవుతుందంటే మనకు మార్క్స్ పడతాయి అన్నమాట. ఏదైతే హోమోజీనస్ సొసైటీ ఉందో, తెలంగాణ సొసైటీ తీసుకోండి, ఇండియన్ సొసైటీ తీసుకోండి, ఏదైతే హోమోజీనస్ సొసైటీ ఉందో అది హెట్రోజీనస్ సొసైటీ అయింది, కల్చరల్ డైవర్సిటీ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎలాంటివి? అది ఫుడ్ కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి. ఇవేం ఫ్యాక్టర్స్? సోషల్ ఫ్యాక్టర్స్. నెంబర్ 2, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. పీపుల్ ఆర్ హ్యావింగ్ మనీ, పీపుల్ ఆర్ జనరేటింగ్ మనీ, ట్యాక్స్ పేయర్స్ పెరుగుతున్నారు. ట్యాక్స్ పేయర్స్ పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఆ గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ని దేని మీద వాడుతున్నాం మనం? హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ అయింది, ఎడ్యుకేషన్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ అయింది, స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయింది. గవర్నమెంట్ తరానే కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యత ద్వారా ఈ యొక్క ఐటీ సెక్టర్స్ కూడా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సెకండ్ పాయింట్. సో అంటే జనరల్గా మనం ఏం రాస్తాము? ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది అని కాకుండా ఈ పాయింట్స్ వల్ల మనకు మార్క్స్ వస్తాయన్నది. ఇవన్నీ ఎవరైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు సోషల్ పాయింట్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవి ఎవరైనా రాస్తారు. కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, హుబ్లీ అనే డిస్టిక్లో, ధార్వాడ్ అనే డిస్టిక్లో, చిత్రదుర్గ అనే డిస్టిక్లో, కర్ణాటకలో సేసాగోవా అనే ఒక మైనింగ్ కంపెనీ ఉంటుంది. సేసాగోవా ఈజ్ అ వెరీ బిగ్ మైనింగ్ కంపెనీ ఇన్ కర్ణాటక అండ్ గోవా. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ 4 డిస్టిక్లలో, అవన్నీ అడ్జాయినింగ్ డిస్టిక్స్ అనమాట, చిత్రదుర్గ, గదక్, హుబ్లీ, ఇలా ఒక 4 డిస్టిక్లలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి స్కూల్ మీద సేసగోవా అని ఉంటుంది. అంటే అంత పెద్ద మార్పు ఎవరు క్రియేట్ చేశారు? గవర్నమెంట్ క్రియేట్ చేయలేదు. ఎవరు క్రియేట్ చేశారు? కార్పొరేట్ కంపెనీస్ క్రియేట్ చేసింది. అలా ద ట్యాక్స్, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, హూ ఆర్ ద బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ద కంట్రీ అని అంటే ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ద బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళు తప్పించుకోలేరు, వాడు శాలరీ కట్ అయ్యే అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైతు బంధు కానివ్వండి, ఈ రైతు బీమా కానివ్వండి, ఇవన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మొట్టమొదటిగా ఐటీ సెక్టర్ నుండి. సో ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, జెండర్ గ్యాప్ డివైడ్ చేస్తున్నాము, ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ 2 పాయింట్లలో నేను అట్రాక్ట్ చేశాను ఎవాల్యుయేటర్ని. ఈ 2 పాయింట్లలో ఎవాల్యుయేటర్ని అట్రాక్ట్ చేసిన తర్వాత మామూలు పాయింట్స్, ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్సిలరీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి చిన్న ఎంఎస్ఎంఈ సెక్టర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్, ఇలాంటి యాక్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. కొన్ని స్కీమ్స్ లైక్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్ బై యూజింగ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, ఇలాంటివన్నీ సోషల్గా, ఎకనామికల్గా జరుగుతున్నాయి. దేనివల్ల? ఐటీ సెక్టర్ వల్ల. కానీ నెగిటివ్స్ ఏంటి? ఇంప్లికేషన్స్ అంటే పాజిటివ్స్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ ఆల్సో. నెగిటివ్స్ ఏంటి? ఐటీ క్లస్టర్ కాన్సన్ట్రేషన్ లీడ్ టు ఇంక్రీజ్డ్ మైగ్రేషన్స్. ఇప్పుడు ఏమైంది? అందరు ఊర్లలో నుండి సిటీస్కి వచ్చేసి ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోవాలని చెప్పేసి దెర్ ఈస్ మైగ్రేషన్స్ ఆర్ కమింగ్. సో దాని బదులు మనకు సొల్యూషన్ అడిగామనుకోండి, సో అలా మైగ్రేషన్ తక్కువ చేయాలి అని అంటే ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లో మనం ఫోకస్ చేసి టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా సాఫ్ట్వేర్ పార్క్స్ క్రియేట్ చేస్తే ఈ మైగ్రేషన్స్ అనేది తగ్గుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు స్లమ్ ఏరియాస్, ద స్లమ్ ఈస్ ఇంక్రీజింగ్. నెంబర్ 2, ఇంక్రీజ్ ఇన్ సైబర్ ఫ్రాడ్స్. ఇన్ని సైబర్ ఫ్రాడ్స్, అదొక నెగిటివ్. ఇంక్రీజ్ ఇన్ సైబర్ ఫ్రాడ్స్, డిస్రప్టింగ్ ఫ్యామిలీ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఎన్సీఆర్బి 2020 ఈ 2 డెకేడ్లలో 16% డైవర్స్ రేట్ నమోదు చేసుకున్నటువంటి సంవత్సరం 2000. 43% డైవర్స్ రేట్ నమోదు చేసినటువంటి 2020. అంటే 20 సంవత్సరాల కాలంలో 16 నుంచి 32 కాదు, డబుల్ దాటిపోయి 43లో పడ్డాము అని అంటే దేని చేత? అంటే నెగిటివ్ ఇంప్లికేషన్ ఉంది కదా, దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్. సో డిస్రప్టింగ్ ఫ్యామిలీ బాండ్స్, ఇంక్రీజ్ ఆఫ్ డైవర్సెస్, రూరల్ అర్బన్ డివైడ్ ఈజ్ ఇంక్రీజింగ్. రూరల్ అర్బన్ డివైడ్ మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయబడాలి. కానీ ఈ గ్యాప్ ఏమవుతుందంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. దేనివల్ల? ఐటీ వల్ల. ఇంక్రీజింగ్ మైగ్రేషన్స్ లెడ్ టు ఇంక్రీజ్డ్ పవర్, ఫుడ్, వాటర్ కన్జంప్షన్స్ లీడింగ్ టు ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్సెక్యూరిటీ. ఎక్సెసివ్ ఫోకస్ ఆఫ్ ఐటీ సెక్టర్ మే మేక్ అదర్ సెక్టర్స్ ఒక టైంలో 2006, 2007, 2008లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కసారిగా కింద పడిపోయినాయి. ఎందుకంటే అందరు ఫోకస్ ఏమైపోయిందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఫోకసింగ్ టువర్డ్స్ గోయింగ్ టు యుఎస్ ఆర్ గోయింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంటే
అదర్ సెక్టర్స్ బ్యాక్ సైడ్ తీసుకుంటుంది. అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితేనేమి, టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితేనేమి, ఎవ్రీ వన్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్కి పెద్ద నెగిటివ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెద్దగా క్రియేట్ అవ్వదు. ఓన్లీ స్కిల్డ్, ఓన్లీ ఎలైట్ పీపుల్ విల్ బీ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్. అదే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. బ్లూ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంపార్టెంటా, సర్వీస్ సెక్టర్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే ఇంపార్టెంట్. కానీ ఏది డామినేట్ చేసింది ఇక్కడ? సర్వీస్ సెక్టర్ డామినేట్ చేసి. సర్వీస్ సెక్టర్ డామినేట్ చేయడం వల్ల ఎవరు లాస్ అవుతున్నారంటే ద బ్లూ కాలర్ పీపుల్ హూ యూస్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్. అంటే ఈ ఒక్క ఆన్సర్లోనే మనము ఇన్ని పాయింట్స్ రాయాలన్నమాట. ఈ ఇండియన్ నేను మాట్లాడేది ఓన్లీ సొసైటీ అనే సెక్షన్ గురించే మాట్లాడుతున్నాను. సొసైటీ అనే సెక్షన్ మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ ఇలాంటి పాయింట్స్ ఎవరు రాస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి. డిస్పైట్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ, ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా, ఇన్ని క్రిటిసిజమ్స్ ఉన్నా కూడా పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఆర్ గుడ్. ఎప్పుడైనా కూడా నేను ఒక స్టూడెంట్ అడిగాను నన్ను, అంటే ఒక మెంబర్ని, గ్లోబలైజేషన్ సిలబస్లో లేదు కదా, గ్లోబలైజేషన్ ఎలా అడుగుతారని. సొసైటీ అన్నప్పుడు గ్లోబలైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ టు ఇట్. అన్ని ఎక్స్ప్లిసిట్గా, అంటే అందులో డైరెక్ట్గా మెన్షన్ చేస్తేనే సిలబస్లో ఉన్నట్టుగా, అది ఇవన్నీ ఇంటర్ట్వైన్డ్. అన్నిటికన్నా పెద్ద ఫ్యాక్టరే గ్లోబలైజేషన్. ఇప్పుడు నేను గ్లోబలైజేషన్ వల్ల ఇంపాక్ట్ కాలే, ఇది గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన స్క్రీనే ఇది గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాక్టెడ్ బై గ్లోబలైజేషన్. మొబైల్ ఫోన్ విచ్ ఐఎమ్ క్యారింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇంటర్నెట్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఇండియన్ సొసైటీ కానివ్వండి, గవర్నెన్స్ టాపిక్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ టాపిక్స్ కానివ్వండి, సిలబస్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా చదువుతా అన్నట్టు కాకుండా దానికి చుట్టుపక్కల మాత్రం కవర్ చేయాలి. ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ టు ఎస్టాబ్లిష్ ఐటీ క్లస్టర్స్ ఇన్ రూరల్. సో ఎంత అయినప్పటికీ కూడా అది గ్లోబలైజేషన్ అయితేనేమి, లేకపోతే వేరేది ఏదొకటైనా సరే, మనం ఎప్పుడైనా కూడా దాని నెగిటివ్ పాయింట్స్ పట్టకుండా మనం ఏమనాలంటే, కంపేర్డ్ టు బ్యాడ్ ద గుడ్ ఈజ్ మోర్. కంపేర్డ్ టు నెగిటివ్ ఇంపాక్ట్స్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆర్ మోర్. బట్ however, there is a need to provide incentives for the private companies to establish their IT sector in Tier 2, Tier 3 cities, so that what will happen, the software companies will be developed there, so that what will happen, the migrations will come down, the economic development also flow down to Tier 2 cities. Infrastructure should be made strong. అప్డేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అవాయిడ్ సెక్యూరిటీ థ్రెట్స్. మళ్ళీ ఇదే కాకుండా ఈ ఐటీ సెక్టర్ పెరిగినంత మాత్రాన సెక్యూరిటీ థ్రెట్, అంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఆర్ ఇంక్రీజింగ్. సో దేర్ షుడ్ బి ఆల్సో హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సచ్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ సైబర్ సెక్యూరిటీ. ఇలా ఉంటే మనము ఐటీ సెక్టర్ వల్ల పాజిటివ్స్ ఎక్కువ వస్తుంది, నెగిటివ్స్ తక్కువ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటా క్వశ్చన్? What are the main socio-economic implications arising out of the development of IT industries in major cities of? ఇటు బెంగళూరుకి ఇదే వర్తిస్తుంది, హైదరాబాద్కి ఇదే వర్తిస్తుంది, నోయిడాకి ఇదే వర్తిస్తుంది, గురుగ్రామ్కి ఇదే వర్తిస్తుంది. రెండో ప్రశ్న, రీజనలిజం హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్. అంటే రకరకాల, అంటే ఆ రీజనలిస్టిక్ డిమాండ్ అనేది దేని ద్వారానే రావచ్చు. దేని ద్వారా రావచ్చు? హిస్టారికల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, హిస్టారికల్, like historically Nagaland is telling that historically I am not part of India. British people brought Nagaland and they made us part of India. So we got independence. Now I will not become part of you. I want independence. Historical reasons. Economic backwardness. ఛత్తీస్గఢ్, మా దగ్గర ఇంత పెద్ద మినరల్ రిసోర్స్ ఉన్నా కూడా మేము వెనకబడి ఉన్నాము. ఎందుకనంటే మా ఎకనామిక్ రిసోర్స్ అన్ని మధ్యప్రదేశ్ తీసేసుకుంటుంది. జార్ఖండ్, మా దగ్గర చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉన్నా కూడా మేము వెనకబడి ఉన్నాము. ఎందుకంటే మా రిసోర్సెస్ అని పట్నా తీసుకుంటుంది, బీహార్ తీసుకుంటుంది. సో మాకు సపరేట్ స్టేట్ కావాలి. అలా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద డివైడ్ అయినటువంటి స్టేట్ ఛత్తీస్గఢ్. ఐడెంటిటీ మీద డివైడ్, ఐడెంటిటీ, ట్రైబల్ పీపుల్, మేము ట్రైబల్ పీపుల్, మాకంటూ సపరేట్ స్టేట్ ఉండాలి అని డివైడ్ అయింది జార్ఖండ్. సన్స్ ఆఫ్ ద సాయిల్ మూమెంట్, ఈ నీళ్ళు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ఈ లోకల్ పీపుల్కి అందుబాటులో ఉండాలి, బయట వాళ్ళు హైజాక్ చేస్తున్నారు. సో సన్స్ ఆఫ్ ద సాయిల్ మూమెంట్ ఎవరది? తెలంగాణ స్టేట్. అంటే ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ అనమాట. ఒక రీజనలిస్టిక్ డిమాండ్ రావడానికి ఇవన్నీ కారణాలు. మరి ఎలా రాయాలి ఆన్సర్? ఫస్ట్,
Regionalism is the expression of a common sense of identity, purpose by people within a specific geographical region, united by its unique language కానివ్వండి, కల్చర్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, అది ఏ ఫ్యాక్టర్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ వీ ఫీలింగ్ పీపుల్ మధ్యలో ఉంటే దాని పర్టికులర్ కాన్సెప్ట్ పేరే రీజనలిజం. ఆ మనలో ఉన్నటువంటి ఆ క్రైటీరియా వల్ల, ఆ మనలో ఉన్నటువంటి స్ట్రాంగ్ వీ ఫీలింగ్ వల్ల ఏదైతే రీజనలిస్టిక్ డిమాండ్ ఉందో దా కాన్సెప్ట్ పేరే రీజనలిజం. అదేమేమి కావచ్చు, అది కల్చర్ అయినా కావచ్చు, లాంగ్వేజ్ అయినా కావచ్చు, రిలీజియన్ అయినా కావచ్చు, ట్రైబల్ ఐడెంటిటీ కావచ్చు. ఇవన్నీ ఐడెంటిటీస్ వల్ల మనకు ఉన్నటువంటి డిమాండ్ రీజనలిజం. ఏమడుగుతున్నారు వాళ్ళు? సెసెషనిజం. ఎగ్జాంపుల్ ఖలిస్తాన్. నా కల్చర్ వేరే, నా లాంగ్వేజ్ వేరే, నా డ్రెస్ వేరే, నా ఫుడ్ వేరే, దెన్ వై ఐ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా? సెసెషనిజం, కంప్లీట్ డివిజన్. ఇంకొక టైప్ సపరేటిజం. నేను సపరేట్ అవుతాను అంటే కంట్రీలోనే ఉంటాను కానీ నేను సపరేట్ రాష్ట్రంలా ఫామ్ అవుతాను. నేను కంట్రీలోనే ఉంటాను, నేను సపరేట్ రాష్ట్రంలా ఫామ్ అవుతాను. ద్రవిడ నాడు మూమెంట్. లాంగ్వేజ్ 1960sలో మేమెందుకు హిందీ భాష కింద ఉండాలి, మేము ద్రవిడ పీపుల్, ద్రవిడియన్ లాంగ్వేజ్ గ్రూప్ మాది, మేమెందుకు హిందీ కింద ఉండాలి, మాకంటూ సపరేట్ ఫస్ట్ కంట్రీ అడిగారు, తర్వాత ఈ 4 రాష్ట్రాలు కలిసి ఒక స్టేట్లా ఉందాము, అప్పుడు నలుగురం కలిసి ఉంటే చాలా గట్టిగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ని మనము అడగొచ్చు అని. సపరేటిజం. తెలంగాణ సపరేటిజం. డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్హుడ్. డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్హుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ వస్తుంది. తెలంగాణ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, ఫుల్ స్టేట్హుడ్ అడిగినటువంటి రాష్ట్రం. గోర్ఖా ల్యాండ్ డిమాండ్. గోర్ఖా ల్యాండ్, గోర్ఖా పీపుల్ ఏమంటున్నారు, మేము సపరేట్ ఐడెంటిటీ, మా ఐడెంటిటీ గోర్ఖా, మా క్యాపిటల్ సిటీ డార్జిలింగ్, మేము ప్రతిదీ పోయి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాను రీచ్ అవ్వాలంటేనే 600 కిలోమీటర్లు. ఎక్కడో క్యాపిటల్ లొకేట్ అయి ఉంది, మాకు ఏది కావాలన్నా కూడా 600 కిలోమీటర్లు ప్రయాణించాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. మాకు సపరేట్ స్టేట్హుడ్. గోర్ఖా ల్యాండ్ మూమెంట్. డిమాండ్ ఫర్ సపరేట్ రీజనల్ అటానమీ విత్ ఇన్ ద స్టేట్. మాకు సపరేట్ స్టేట్ వద్దు కానీ విత్ ఇన్ ద స్టేటే మాకు సపరేట్ ఒక అటానమీ బాడీ ఇవ్వండి, మాకంటూ ఒక బాడీ ఇవ్వండి. అస్సాంలో గరో అటానమస్ బాడీ. గరో హిల్స్లో గరో పీపుల్ వాళ్ళు సపరేట్ స్టేట్ అడిగేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే స్టేట్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది, సో నాకు సపరేట్గా ఒక అటానమస్ బాడీ ఇవ్వండి, మా బడ్జెట్ మాకు ఇవ్వండి, మా పవర్ మాకు ఇవ్వండి, మాది మేము పరిపాలించుకుంటాము. అంటే ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రీజనల్ మూమెంట్స్. ఒకటి సెసెషనిజం కానివ్వండి, ఒకటి సపరేటిజం, లేకపోతే ఫుల్ స్టేట్హుడ్, లేకపోతే ఎందుకు రీజనలిజం పెరుగుతుంది మరి? ఇన్ని టైప్స్ ఆఫ్ రీజనలిజం ఉండడానికి గల కారణాలు ఏంటి? హిస్టారికల్ జియోగ్రఫికల్ ఐసోలేషన్. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హిస్టారికల్ జియోగ్రఫికల్ ఐసోలేషన్. హిస్టారికల్గా నేను ఎప్పుడు కూడా ఇండియాలో భాగం కాదు, ఇప్పుడు ఎందుకు భాగం అవ్వాలి? నాగాల్యాండ్. జియోగ్రఫికల్ ఐసోలేషన్. లక్నో ఎక్కడనో ఉంది, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్, నేను ఎక్కడో ఉన్నాను ఉత్తరాఖండ్, నాకు ఎలాంటి డెవలప్మెంటల్ ఫ్రూట్స్ అందట్లేదు, వీఆర్ ఇన్ ద పహాడీ రీజియన్స్, సో వీ వాంట్ సపరేట్ స్టేట్ కాల్డ్ ఎస్ ఉత్తరాఖండ్. జియోగ్రఫికల్ ఐసోలేషన్. లాప్సైడెడ్ డెవలప్మెంట్. మా రిసోర్సెస్ తీసుకుంటున్నారు కానీ మాకే ఇవ్వట్లేదు, ఛత్తీస్గఢ్. కంటిన్యూస్ నెగ్లెక్ట్ ఆఫ్ రీజన్ బై ద గవర్నమెంట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రమోట్స్ ద ఫీలింగ్ ఆఫ్ రీజనలిజం. జార్ఖండ్. అసలు చోటా నాగ్పూర్ ప్లాటియే ఉంది మా దగ్గర. కంట్రీలో ఉన్న రిసోర్స్ అన్ని మినరల్ రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూలోనే ఉంది, మాకే మీరు డెవలప్మెంట్ ఇవ్వకపోతే ఎలా? ఇంటర్నల్ కలోనలిజం అంటే మమ్మల్ని పట్టించుకోకపోవడం. సేమ్ ఎగ్జాంపుల్. పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఖలిస్తాన్ మూమెంట్. ఇంపోజ్డ్ ఐడియాలజీ. ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిజోరంలో ఏంటంటే, మిజోరంలో 85% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ క్రిస్టియన్స్. ఎప్పుడైతే ఈ ఇండో పాక్ వార్ అయిందో 1971లో, ఇండో పాక్ అవ్వడం వల్ల ఈ బంగ్లాదేశీ ముస్లిమ్స్ అందరూ మైగ్రేట్ అయ్యి ముఖ్యంగా ఆసాంలో లొకేట్ అయ్యారు, త్రిపురలో లొకేట్ అయ్యారు, మిజోరంలో లొకేట్ అయ్యారు. త్రిపురలో హిందూ మెజారిటీ ఉంది, వాళ్ళ డామినేషన్ని ఎదుర్కొన్నారనమాట త్రిపురలో. కానీ మిజోరంలో ఏమైపోయిందనంటే దిస్ ముస్లిం మెజారిటీ ప్రాపర్లీ వాళ్ళు
మిజోరాంలోకి వెళ్ళేసి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఇప్పుడు ముస్లిం ఓటు ఉంది, క్రిస్టియన్ ఓటు ఉంది, సడన్గా ఒకటేసారి ముస్లిం ఓటు పెరిగింది అనుకోండి, ఎవరు గెలుస్తారు, ఎవరు లీడర్ అవుతారు, ముస్లిం, ఎందుకంటే వాళ్ళ నెంబర్ పెరిగింది కాబట్టి. అలా మా మీద మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాకేదైతే స్ట్రక్చర్ ఉందో, మాకేదైతే డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ ఉందో, మేజో పీపుల్ అనే డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ ఉందో, మేము బ్రిటిష్ కాలం నుంచి క్రిస్టియానిటీనే ఫాలో అవుతున్నాము. ఇప్పుడు మీరు వచ్చి మా రిలీజియన్ని మీరు డామినేట్ చేస్తానంటే ఒప్పుకోను, నాకు సపరేట్ కంట్రీ కావాలి. రియాక్షన్ టు ఇంపోజ్డ్ ఐడియాలజీ. మీ ఐడియాలజీని నా మీద ఇంపోజ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇంకోటి లక్షద్వీప్. మొన్నటి వరకు ఏమైంది లక్షద్వీప్లో? లక్షద్వీప్ ఐలాండ్లో బీఫ్ బ్యాన్ చేశారు. లక్షద్వీప్ ఐలాండ్లో కోస్టల్ ఏరియా మీద ఉన్నటువంటి ముస్లిం ఫ్యామిలీస్ అన్ని, స్లమ్ ఏరియా టైప్ అన్నమాట, అక్కడ ఉన్నటువంటి అన్ని ముస్లిం ఫ్యామిలీస్ అన్నిటినీ అక్కడ అడ్మినిస్ట్రేటర్, లక్షద్వీప్ ఒక అడ్మినిస్ట్రేటర్ రిమూవ్ చేసేసాడు. ప్రతి ఫ్రైడే హాలిడే ఉండేది అక్కడ, నమాజ్ ఉంది కాబట్టి, ఎందుకంటే 89% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ముస్లిమ్స్ ఇన్ లక్షద్వీప్. ఈ అడ్మినిస్ట్రేటర్ ఏం చేశాడంటే ఫ్రైడే ఎందుకు మీకు హాలిడే అని సండే హాలిడే చేశాడు. సచ్ టైప్ ఆఫ్ స్టెప్స్ విల్ టేక్ టు వాట్? Such type of steps will take to what? Reaction to imposed ideology. నెససరీ లేదు, బీఫ్ బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగానే డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఎన్నో కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. నువ్వు నిజంగానే డెవలప్మెంట్ చేయాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా సండేనే హాలిడే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రైడే ఇండోల్ ఉంది కాబట్టి ఫ్రైడే అదే కంటిన్యూ చేయొచ్చు. అంటే వెన్ యూ ఆర్ టార్గెటింగ్ వన్ పర్టికులర్ పాపులేషన్, ఆబ్వియస్లీ దేర్ విల్ బి లింగ్విస్టిక్ ఆస్పిరేషన్స్ మనది ద్రవిడ నాడు. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. దేనికోసం? రీజనలిజం కోసం. మరి ఏం చేయాలి సార్ అప్పుడు? సింపుల్, ఇన్నే పాయింట్స్ గుర్తుంచుకోవాలి మనం. రీజనలిజంకి ఏమేం ఫ్యాక్టర్స్, ఏమేం టైప్స్ ఉంటాయి, ఏమేం ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్, అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి మనం? యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఏదో గొప్పగా ఏం చేయని అవసరం లేదు. వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. మన రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్నే మనం లెటర్ అండ్ స్పిరిట్గా ఫాలో అయితే చాలు. ఏముంది అందులో? యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎలా చెప్పగలను? నేను ఇలా చెప్తాను. ఏన్షియంట్ ఇండియాలో సర్వధర్మ సమభావ అని ఉంది మనకి. మిడివల్ ఇండియాలో దిన్ ఇలాహీ ఉంది. ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ సుల్తాన్ అక్బర్. మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో నా ఏన్షియంట్ ఇండియాలో సర్వధర్మ సమభావం ఉంది, నా మిడివల్ ఇండియాలో దినిహిలాయి ఉంది, నా మోడర్న్ ఇండియాలో కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు నేనెందుకు నా ఐడియాలజీని కమ్యూనల్ మోడ్లో తీసుకెళ్ళాలి? ఐ విల్ బీ సెక్యులర్ ఇన్ నేచర్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ద రీజనలిస్టిక్ డిమాండ్స్ విల్ కమ్ డౌన్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఏదో కొత్తదేం ఫాలో అవసరం లేదు. ఎప్పుడైనా ఏ ప్రాబ్లంకైనా, ఏ సోషల్ ప్రాబ్లంకైనా ఏదైనా సొల్యూషన్ మీరు పెట్టాలి అని అంటే మొట్టమొదటి సొల్యూషన్ రాజ్యాంగంలో ఉందే. రాజ్యాంగంలోనే ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ. నీడ్ టు బీ ప్రిజర్వ్డ్ ఫర్ ద ప్లూరలిస్టిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ నేషన్, అకామిడేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ డైవర్స్ పాపులేషన్, బాటమ్ అప్ అప్రోచ్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. వాడికి ఎప్పుడు గుర్తొస్తుంది నేను ముస్లిం అన్నది లేకపోతే హిందూ అన్నది? వాడు పోవర్టీలో ఉన్నప్పుడు. అన్నిటికన్నా గొప్పదైనటువంటి సొల్యూషన్ ఏంటంటే డెవలప్మెంట్. ఫస్ట్ మనం డెవలప్మెంట్ ఇచ్చాము అని అంటే ఇలాంటి పరోక్యల్, ఇలాంటి లోకల్, ఇలాంటి రీజనల్ రావు, ఆస్పిరేషన్స్ రావు. సో డెవలప్మెంట్ షుడ్ బి ఎంఫసైజ్డ్. శానిటేషన్ ప్రొవిజన్, ఎడ్యుకేషన్, సోషల్ ఎక్స్పెండిచర్, నేషనల్ ఎడ్యుకేషన్, ఒకటే యూనిఫామ్డ్ నేషనల్ ఎడ్యుకేషన్, యూటిలైజేషన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇవన్నీ వాడితే ఖచ్చితంగా ఎలాంటి రీజనలిస్టిక్ డిమాండ్స్, రీజనలిజంకైనా ఇదే స్ట్రక్చరు, కమ్యూనలిజంకైనా ఇదే స్ట్రక్చర్. సో అంటే ఇవన్నీ మీ రివిజన్ నోట్స్లో గుర్తుంచుకునేలా పెట్టుకోవాలన్నమాట. సో రీజనలిజం మీద వచ్చిందని అంటే నేను ఈ పాయింట్స్ వేస్తాను నేను అంతే. ఇంకా మూడో ప్రశ్న, అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా అంటే సిటీస్ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ 65% జీడిపి టు ఇండియా. అంటే 35% మాత్రమే ఇండియన్ అర్బన్. ఈ 35% ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి? 65%. 65% పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ రూరల్ ఇండియా. How much it is contributing to India means 35%. Give its citizen a lot of autonomy. ఈ అర్బన్ పీపుల్ దగ్గర ఏముంది? చాలా అటానమీ ఉంది ఇన్ దర్ పర్సనల్ స్పియర్. ఈ స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తూ డిస్కస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ విత్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా.
అంటే అర్బనైజేషన్ అనే ప్రాబ్లం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే 35% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నా కూడా, సో దాన్ని మనం ఎలా అడ్రస్ చేయొచ్చు. ఇంట్రడక్షన్, అర్బన్ సిటీస్ గురించి రాయండి. అర్బనైజేషన్ ఒక బెనిఫిట్స్ గురించి రాయండి. నెంబర్ 1, అర్బనైజేషన్లో ఏంటి, ఈజియర్ యాక్సెస్ టు ఫెసిలిటీస్. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అర్బనైజేషన్లో? హెల్త్ కేర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, శానిటేషన్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఇవి ఖచ్చితంగా రూరల్ ఇండియాలో లేదు. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, క్విక్కర్ ఇన్ఫర్మేషన్ విల్ పాస్ వేర్ ఇన్ రూరల్ ఇండియా అండ్ అర్బన్ ఇండియా. ఇండివిజువలిజం, ప్రతి అటానమీ. ప్రశ్న దేనికి సంబంధించింది? అటానమీ, ఇండివిజువలిజం. నువ్వు విలేజ్ ఇండియాలోకి వెళ్తే ఇండివిజువలిజం ఏం పనికిరాదు. ఎప్పుడైనా నువ్వు గ్రూప్తో పాటే ఉండాలి, విలేజ్తో పాటే ఉండాలి. నేను ఎక్కడిని ఇలా ఉండాలి అని పిచ్చోడని అంటారు. సో ఇండివిజువలిజం. ముఖ్యంగా ఏంటి, అనానిమిటీ. ఎందుకు అనానిమిటీ, ఎందుకు పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ అర్బన్ ఏరియా అని అంటే ఒకటి చెప్తాను నేను. విలేజ్లో ఉన్నటువంటి ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్, హీఈస్ ఐడెంటిఫైడ్. అతన్ని గుర్తుపడతారు జనం. ఇతను ఎస్సీ, ఇతను ఎస్టీ, ఇతను మైనారిటీ, లేకపోతే ఇతను అప్పర్ క్యాస్ట్. అతనికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అతని ఐడెంటిటీ ప్రకారంగా ప్రవర్తన ఉంటుంది. అర్బన్ ఇండియాలో అనానిమిటీ. నా క్యాస్ట్ ఏంటో మీకు తెలియదు, మీ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. సో లోవర్ క్యాస్ట్ పీపుల్ ఫీల్ వెరీ సేఫ్ టు లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్. లోవర్ క్యాస్ట్ పీపుల్ ఫీల్ వెరీ సేఫ్ టు లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వెన్ కంపేర్ టు రూరల్ ఇండియా. ఎందుకంటే రూరల్ ఇండియాలో ఈజీగా ఐడెంటిఫై చేయబడతాం మనం ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళం అన్నది. సో అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుమూలాన ఏమవుతుంది, అర్బన్ ఏరియాస్లో అటానమీ. అందుమూలాన ఏమవుతుంది, ద పీపుల్ ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్. ఫస్ట్ ప్రశ్న వేరు. ఫస్ట్ ప్రశ్న దేని గురించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి. ఈ ప్రశ్న దేని గురించి, అర్బనైజేషన్ గురించి. దానికి దీనికి లింకే లేదు. ఇష్యూస్ అప్పుడు ఏమవుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది. ఏ కారణాల చేత, ఈజియర్ యాక్సెస్ టు ఫెసిలిటీస్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఇండివిజువలిజం, అనానిమిటీ, ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైనా సరే, నేనైనా సరే, నేను ఏమనుకుంటాను, అర్బన్ ఏరియాస్కి వెళ్ళాలనుకుంటాను. అలా అర్బనైజేషన్ పెరుగుతుంది. ఇన్ దట్ వే ద అర్బనైజేషన్ ఈస్ ఇంక్రీజింగ్. వాట్? ఎక్సెసివ్ పాపులేషన్ ప్రెషర్, ఓవర్ ఫ్లడ్డింగ్ ఆఫ్ స్లమ్స్, ఇనాడిక్వేట్ హౌసింగ్, అన్ప్లాన్డ్ డెవలప్మెంట్. Example, Dharavi. The largest slum in the world. People migrated. From where? From Maharashtra, from Uttar Pradesh, from Tamil Nadu. Pandemic induced problems. ఇప్పుడు ప్రతి సోషల్ ఇష్యూకి గుర్తుంచుకోండి, ప్రతి సోషల్ ఇష్యూకి, ప్రతి ఎస్ఏలో ఉన్నటువంటి సోషల్ ప్రాబ్లంకి ఖచ్చితంగా కోవిడ్ ఇంప్లికేషన్ పెట్టాలి. ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఒక పారాగ్రాఫ్. కోవిడ్కి ముందు ఎలా ఉండేది, కోవిడ్ తర్వాత ఎలా ఉంది, అర్బనైజేషన్, పాండమిక్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్, నాన్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ మెజర్స్. ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకు? ఇప్పుడు ఊరు నుంచి వచ్చాడని, ఊరు నుంచి వచ్చేసి స్లమ్ ఏరియాలో ఉన్నాడు. రాగానే అతనికి రేషన్ కార్డు, రాగానే అతనికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుందా గవర్నమెంట్? లేకపోతే ఎవరికైతే ఓటర్ కార్డు ఉందో వాళ్ళకి ఇస్తుందా? సో నాన్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ స్కీమ్. ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ అందుబాటులో ఉండకుండా ఓన్లీ లోకల్ కేటగిరీ చూసేసుకొని ఓన్లీ లోకల్ కేటగిరీస్ వాళ్ళకే మనము స్కీమ్స్ అందుబాటులో చేస్తున్నాము. ఏ ఏరియాస్లో? అర్బన్ ఏరియాస్లో. సో నాన్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ స్కీమ్స్, పాండమిక్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్. మరి ఎలా సార్, మరి ఎట్లా వీళ్ళని అడ్రస్ చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూట్, క్వశ్చన్ చూసినా కూడా, దేశ జీడిపిలో దాదాపు 60% పట్టణ ప్రాంతాల నుంచి సమకూరుతుంది. ఇది పౌరులకు వ్యక్తిగతంగా కూడా స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది, ఎందుకంటే అనానిమిటీ ఉంది కాబట్టి. ఈ వ్యాఖ్య ఆధారంగా దేశంలో పట్టణీకరణతో ముడిపడి ఉన్న సమస్యలు, పట్టణీకరణతో ముడిపడినటువంటి సమస్యలు, ఇవన్నీ పట్టణీకరణతోని, అర్బనైజేషన్తో ముడిపడినటువంటి సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలు. ఏంటి? సస్టైనబుల్ అర్బనైజేషన్ ఫర్ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి పూరా? ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, సస్టైనబుల్ అర్బనైజేషన్ ఫర్ సక్సెస్ఫుల్
డెవలప్మెంట్. రెండోది ఇంటిగ్రేటెడ్ పాలసీస్ లైక్ వాట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ అర్బన్ ఏరియాస్ నౌ. ఇంప్రూవింగ్ యాక్సెస్ టు హెల్త్ ఫెసిలిటీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ రాసేస్తాం. జనూరామ్ దగ్గర నుంచి వ్యాంబే వరకు, జనూరామ్ నుంచి యాంబే వరకు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి మన దగ్గర ఫటాఫటా గవర్నమెంట్ స్కీమ్స్ ఉండాలి. ఎలానో మేము నెక్స్ట్ ఆన్సర్లో చూపిస్తాం. కానీ అన్నిటికన్నా బెస్ట్ ఏంటి? పూరా ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. రైట్ అబౌట్ తెలంగాణ పాలసీస్ మేడ్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్. In this context, explain about రైతు బంధు. In this context, explain about రైతు బంధు. ఎందుకు సార్ రైతు బంధు ఎస్సీ ఎస్టీ ప్రోగ్రామ్ కాదు కదా? ఈ రైతు బంధు జనరల్ పబ్లిక్ ఉన్నా కూడా మరి ఎస్సీ ఎస్టీకి ఎలా ఉపయోగపడింది? వెదర్ దిస్ స్కీమ్ ఈజ్ రియల్లీ హెల్పింగ్ ద మార్జినలైజ్డ్ ఫార్మర్ సార్? ఏం రా సార్ మీకే తెలియాలి మరి. ఇట్స్ హెల్పింగ్ ఆర్ నాట్? నాట్ హెల్పింగ్ అని అంటే కేసీఆర్ కరెక్షన్ చేస్తాడు పేపర్ ఇక్కడ. ఇంట్రడక్షన్, కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్? తెలంగాణకు సంబంధించి ఇది ఎక్స్క్లూజివ్ తెలంగాణ సొసైటీ ప్రశ్న, ఇది ఇండియా ప్రశ్న కాదు. సో ఎస్సీ ఎస్టీ కోసం చేసినటువంటి స్టెప్స్, మొట్టమొదటిది ఇది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఎస్సీ అండ్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ ఒక చట్టం చేశారు 2017లో. ఒక ఎక్స్క్లూజివ్ చట్టం చేసి ఖచ్చితంగా మన బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ ఉంటుంది, మన బడ్జెట్లో ఎస్టీ సబ్ ప్లాన్ ఉంటుంది. అంటే ఈ చట్టం ఏమని చెప్తుందంటే ఎప్పుడైతే బడ్జెట్ అలొకేషన్ చేస్తామో ప్రతి మినిస్ట్రీకి ఒక డబ్బులు అలొకేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్కి ఒక 100 కోట్లు అలొకేట్ చేస్తే అందులో ఖచ్చితంగా వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టు ఎస్సీకో 15% పోవాలి, ఎస్టీకో 10% పోవాలనేది ఏం చేశారు? అది చట్టబద్ధతం చేశారు. అంటే అది స్కీమ్ అనుకోండి, ఇట్స్ కంపల్సరీయా లేకపోతే వాలంటరీయా? స్కీమ్ అనుకోండి, పాలసీ అనుకోండి, అది కంపల్సరీ కాదు. అదే చట్టం అనుకోండి, అది కంపల్సరీ, ఎవరైనా కేసు వేయవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ ఆఫ్, అంటే ఒక చట్టం క్రియేట్ చేసి ఆ చట్టం ద్వారా ఖచ్చితంగా ప్రతి బడ్జెట్ అలొకేషన్లో కాస్త అమౌంట్ ఎస్సీకి కాస్త అమౌంట్ ఎస్టీకి వెళ్ళాల్సిందే. ఏ రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 2024లో వాళ్ళు ఫాలో కాకపోయినా కూడా అది judicially invalid. They have to follow it. First act. గిరి వికాసం ఎస్టీల కోసం. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ బై ద నేమ్ కాల్డ్ as డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి. 4వది ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా ఇవన్నీ ఏంటి? ఎస్సీ ఎస్టీల కోసం. ఒకటే ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ 2 questions. రైట్ అబౌట్ తెలంగాణ పాలసీస్ మేడ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫుల్ స్టాప్. 50% ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ రైతు బంధు గురించి. ఆ రైతు బంధు నిజంగానే హెల్ప్ఫుల్లా కాదా? అంటే ఫస్ట్ మనం ఏం రాయాలి? ఎస్సీ ఎస్టీల కోసం ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ, ఇవన్నీ. దాంతోపాటు ఇందులో ఏమి యాడ్ చేస్తాం? ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది కూడా స్కీమే. ఫ్రీ ఎలక్ట్రిసిటీ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అది స్కీమే. దళిత బంధు, అది స్కీమే. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ దళిత బంధు వరకు రాసిన తర్వాత తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాల్డ్ as టీ ప్రైడ్, ఫోకసింగ్ ఆన్ ఎస్సీస్. రైతు బంధు, లాస్ట్కి రైతు బంధు. ఈ రైతు బంధు మీద మన దగ్గర ఉన్న కంటెంట్ రాయాలి. నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను మీకు, అవకాశం ఉంటే నేను క్లాసెస్ కూడా చెప్తాను. అవి పోలవరం ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గరికి. పోలవరం ప్రాజెక్టు అసలు బ్యారేజ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఫండమెంటల్స్ మొత్తం, ఆ పోలవరం మీదిగడ్డ బ్యారేజ్ అని అంటారు, అది ఎక్కడుందో తెలియదు మనకి. అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించింది. ప్రిలిమ్స్లో కూడా అడిగాడు పోలవరం ప్రాజెక్ట్. సారీ, నాట్ పోలవరం, వాట్ ఈస్ దిస్? కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. రైతు బంధు స్కీమ్ సంవత్సరానికి 10,000. అదో కాన్ఫిడెన్స్. పీపుల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇట్ క్రియేటెడ్ కాన్ఫిడెన్స్. నెగిటివ్స్ మీకు తెలుసు. ఏంటా నెగిటివ్స్? కండిషన్స్ పెడితే బాగుండు ఒకటి. నెంబర్ 2 టెనెన్స్
ముఖ్యంగా పెద్ద నష్టపోయేది ఎవరు అంటే టెనెంట్స్. వ్యవసాయం చేసేది టెనెంట్స్, ఇన్వెస్ట్మెంట్ పెట్టేది టెనెంట్, కానీ రైతు బంధు ఎంజాయ్ చేసేది ఓనర్. అగ్రికల్చర్ సెక్టర్ ప్రకారం 60 to 65% అగ్రికల్చర్ ఈజ్ డన్ బై టెనెంట్స్, కౌలుదారులు. 60 to 65% ఆర్ టెనెంట్స్. అంటే కానీ అప్పుడు ఆ బడ్జెట్, ఆ ఇన్పుట్ ఎవరికి రావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి రావాలి, ఆ టెనెంట్కే రావాలి. ఆ టెనెంట్కి రాకుండా అది మళ్ళీ ఓనర్కే వెళ్తుంది. ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ ఏమని చెప్తుందనంటే 1/6 ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ షుడ్ బి గివెన్ టు ద ల్యాండ్ టెనెంట్. కానీ అంత తీసుకోరు, ఇంకెక్కువనే తక్కువ తీసుకుంటారు. కౌలుదారు 1/6, అంటే కొన్ని చోట్ల డిమాండ్ ప్రకారం కొందరు 1/3 తీసుకున్నా కూడా చట్టం ప్రకారం అయితే 1/6 ఖచ్చితంగా కౌలుదారునికి రావాలి, కానీ దానికన్నా తక్కువ ఇస్తారన్నమాట. సో అతని ఇన్వెస్ట్మెంట్ పోతుంది, అతనికి ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఆ డబ్బులు ఓనర్ తీసుకుంటున్నాడు, మళ్ళీ లిమిట్ లేదు, ల్యాండ్ లార్డ్కి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి. ఇవన్నీ నెగిటివ్స్. కానీ ఏదేమైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే యూజ్ అవుతుంది. ఈ ఇయర్లో ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు రైతు బంధు స్కీమ్ కింద? ఓ 17,700 ఏమో దళిత బంధుకు అలొకేట్ చేశారు, నియర్లీ 21,000 ఏమో రైతు బంధుకు అలొకేట్ చేశారు. సో మార్జినలైజ్డ్ ఫార్మర్స్కి యూజ్ అవుతుందంటే యూజ్ అవుతుందనే చెప్పాలి మనం. రైట్ అబౌట్ వేరియస్ సోషల్ మూమెంట్స్ ఆఫ్ తెలంగాణ మెయిన్లీ బై ఎంఫసైజింగ్ ఆన్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. తెలంగాణ సొసైటీ 4th యూనిట్ 5th యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్. 1, 2, 3 మనం ఏదో ఒకటి రాసి రావచ్చు, కానీ 4th, 5th కంటెంట్ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా ఏం రాయలేం మనం. 4th, 5th చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అబౌట్ వేరియస్ సోషల్ మూమెంట్స్. చెప్పండి ఏమేమి సోషల్ మూమెంట్స్ ఉన్నాయి? లైబ్రరీ మూమెంట్ ఒకటి, లైబ్రరీ మూమెంట్. ఇది తెలంగాణ ఆర్ముడ్, అప్పుడు నక్సలైట్ లేరు. ఆర్ముడ్ స్ట్రగుల్స్, కమ్యూనిస్టులది, జాయిన్ ఇండియా మూమెంట్ కూడా, జాయిన్ ఇండియా మూమెంట్, ఆర్య సమాజ్ మూమెంట్, ఇంకా వందే మాతరం మూమెంట్. ఇవన్నీ ఈ ఆర్ముడ్ స్ట్రగుల్కి సంబంధించిన వాళ్ళు అవే ఉండాలన్నమాట. ద తెలంగాణ మూమెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆర్ముడ్ స్ట్రగుల్. ఈ ఆర్ముడ్ స్ట్రగుల్ 1950తో ఎండ్ అయిపోయింది, ఈ ఆర్ముడ్ స్ట్రగుల్ అనేది. సో ఇంతవరకు ఏంటిది? కమ్యూనిస్ట్ మూమెంట్, యాంటీ రజాకర్ మూమెంట్, ఆర్య సమాజ్ మూమెంట్, లైబ్రరీ మూమెంట్, జాయిన్ ఇండియా మూమెంట్. ఇవన్నీ మూమెంట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోడల్ ఆన్సర్లో ఉంది మీకు. ఆర్య సమాజ్, జాయిన్ ఇండియా మూమెంట్, అగేన్స్ట్ దొర్రా మూమెంట్, అగేన్స్ట్ రజాకర్ మూమెంట్. వై తెలంగాణ ఈజ్ కాల్డ్ హాట్ బెడ్ ఫర్, కాలుతున్నటువంటి మంచం, హాట్ బెడ్ ఫర్ ఫార్మర్స్ సుసైడ్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మర్ సుసైడ్స్ ఇన్ తెలంగాణ? ఫస్ట్ మనం కొన్ని ఫ్యాక్ట్స్తో రావాలి. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫ్యాక్ట్స్, ఎంతమంది సుసైడ్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు కమ్ విత్ ఫ్యాక్ట్స్. అగ్రికల్చర్ ప్లేస్ ఏ pivotal role in the economy of Telangana and better performance for inclusive growth. Agriculture is a way of life, a tradition that has shaped the culture and economic life of the people of the state, not India, of the people of the state, and continue to employ workforce around 50%. So 50% of workforce is surrounded towards agriculture, but there is a distress. కానీ ఆ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు డిస్ట్రెస్. తెలంగాణ రికార్డెడ్. అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంటో, అగ్రికల్చర్ రోల్ ఎంతనో చెప్పాను నేను తెలంగాణలో. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే తెలంగాణ రికార్డెడ్ 4th హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫార్మర్ సొసైటీస్ ఇన్ ద కంట్రీ, ఆఫ్టర్ మహారాష్ట్ర, ఆఫ్టర్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ పర్ ఎన్సీఆర్బి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? మొట్టమొదటిది డెట్ ట్రాప్, ఇండెబిట్నెస్, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఇల్నెస్. అది కూడా ఇది ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా, నేను ఇచ్చింది కదా, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా. అకార్డింగ్ టు ది ఎన్సీఆర్బీ రిపోర్ట్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సుసైడ్స్. నో ప్రాపర్ షేరింగ్ ఆఫ్ వాటర్, నాట్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్స్ బై ద గవర్నమెంట్. బోర్వెల్, ఇది పెద్ద ప్రాబ్లం. బోర్ వేస్తారు, నీళ్లు పడయి, అప్పు చేసేస్తారు, మళ్ళీ ఇంకో బోర్ వేస్తారు, 300 అడుగులు వేసిన తర్వాత కూడా రాదు, మళ్ళీ ఇంకోటి వేస్తారు, 300 అడుగు వేసినా కూడా రాదు, అంత అప్పే. బోర్వెల్స్.
ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ మ్యాన్, ప్రైవేట్ మనీ లెండర్స్ అండ్ ట్రేడర్స్, క్లైమాటిక్ కండిషన్స్, ప్రైస్ ఫిక్సింగ్, ఎంఎస్పి, చేంజ్ ఆఫ్ క్రాప్ ప్యాటర్న్ ఓవర్ ఎ పీరియడ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్. కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్ అయినా కూడా అతనికి అందుబాటులో ఉండట్లేదు. ఎవరికి అందుబాటులో ఉంటుంది? మిడిల్ మ్యాన్. హై పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ యూటిలైజేషన్, అలవాటు పడిపోవడం వల్ల, ప్రైజెస్ ఎక్కువ పెరగడం వల్ల, అతను బయట నుంచి తీసుకురావడం వల్ల ఇన్పుట్ పెరుగుతుంది. చేంజ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. బిగ్ థింగ్, పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాటన్ ఫార్మర్స్. ఇది అసలు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, కాకపోతే అన్నీ అయిపోయినాక చెప్దామని ఆగాను. తెలంగాణలో విదర్భ రీజియన్లో ఎవరైనా ఫార్మర్ సూసైడ్ చేసుకున్నాడు అంటే 90% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ కాటన్ ఫార్మర్స్. మెయిన్లీ ద కాటన్ ఫార్మర్స్. ఎందుకు? రెడ్ సాయిల్ ఉండడం వల్ల, కాటన్ ఫార్మింగ్ వెళ్ళడం వల్ల, అది మళ్ళీ ఆయిల్ వాటర్ పెద్ద అవసరం ఉండదు దానికి. కానీ పెస్ట్ రెసిస్టెంట్, పెస్ట్ వల్ల కాటన్ ఫార్మర్స్ లాస్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ హూ ఆర్ కమిటింగ్ సూసైడ్స్ ఆర్ కాటన్ ఫార్మర్స్. మనకు ప్రాబ్లం తెలిసినప్పుడు ఎవరు ఫెయిల్ అవుతుంది? గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. సో కాటన్ ఫార్మర్స్ని వేరే ఫార్మింగ్కో లేకపోతే కాటన్ ఫార్మర్స్కి యూజ్ అయ్యే విధంగా మనం వాళ్ళని డైవర్ట్ చేయలేకపోతున్నాం. కాటన్ ఫార్మర్స్. మూడో లాస్ట్ ఏంటి? టెనెంట్. ఎవరు ఎక్కువ సుసైడ్ చేసుకుంటున్నారు? ల్యాండ్ లార్డా, టెనెంటా? మళ్ళీ టెనెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల సుసైడ్ రేట్ పెరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ద తెలంగాణ, ద డెక్కన్ బెల్ట్ అంటే ఎక్కడి నుంచి అంటే తెలంగాణ నుంచి విదర్భ రీజియన్ వరకు డెక్కన్ బెల్ట్ అంటాం. ద డెక్కన్ బెల్ట్ ఈస్ కాల్డ్ అస్ సుసైడ్ బెల్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద సెంటర్ పాయింట్ ఈస్ తెలంగాణ స్టేట్. హౌఎవర్, మంచి పరిణామం ఏంటంటే 32% dip in the overall farmer suicides in 2021 compared to 2020. The number of suicides reduced from 898 in 2014 to 466. Telangana government through Raitu Bandhu, Raitu Bima, agriculture credit societies, improvement in irrigation facilities, 24/7 free power for agriculture and agriculture extension through Raitu Vedikas, we are successful. Because of these reasons, the suicide rates are coming. సో తెలంగాణ ఒకప్పుడు ఒక హాట్ బెల్ట్, రోజుకొక్క ఆంధ్ర ప్రాంతంలో అయ్యేది కాదు. 1970s, 1980s, 1990s, 2000s వరకు కూడా ఖచ్చితంగా ఒక రెండు కారణాలు. ఒకటేమో కాటన్ ఫార్మర్, రెండోదేమో అప్పుల పాలైపోయి ఏదో బిజినెస్ పెడదామని ఏదో ఊరికి పోయి వరంగల్కో, హన్మకొండకో, హైదరాబాద్కో వచ్చేసి అక్కడ లాస్ అయిపోయి సూసైడ్. ఇవి రెండే కథలు ఉండేది. ఎవరైనా చనిపోయారు అని అంటే అది కాటన్ ఫార్మర్ అని అవ్వాలి, లేకపోతే అప్పుల పాలవ్వడం వల్ల. ఇవి రెండు కారణాలు చేతి. అదే ఇప్పుడు మనం లాస్ అయితే ఒక సామెత కూడా ఉంటుంది తెలంగాణలో, ఏంటంటే నా పరిస్థితి పత్తి రైతుల పరిస్థితి అయిపోయిందని అంటే అర్థమైపోతుంది అన్నమాట. నా పరిస్థితి పత్తి రైతుల పరిస్థితి అయిపోయిందంటే మనం లాస్ అయిపోయినట్టు ఇంకా. సో కానీ మంచి పరిణామం ఏంటా? మంచి పరిణామం 2014లో 898 ఉంది కాస్త 466కి వచ్చింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి సూసైడ్ రేట్స్ చాలా తగ్గాయి. ఫస్ట్ పొజిషన్లో ఉండే తెలంగాణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ టుగెదర్గా ఫస్ట్ పొజిషన్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎక్కువ ఉండంటే తెలంగాణ ఉండేది. ఇప్పుడు 4th పొజిషన్కి రావడానికి గవర్నమెంట్ టుక్ స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ మైట్ బి రైతు బంధు, ఇట్ మైట్ బి రైతు బీమా, ఇట్ మైట్ బి 24/7 ఆర్ ఇట్ మైట్ బి ద స్టెప్స్ లైక్ వేదికాస్. ఈ వేదికలు అయితే ఖచ్చితంగా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ కోవిడ్ టైమ్స్. కోవిడ్ మీద ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది, ఉండాలి కూడా. ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ చెప్పండి. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్, కోవిడ్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీ మోడల్ ఆన్సర్లో నేను ఇస్తాను. ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ మెన్షన్ చేస్తాం. ఏంటా ప్రాబ్లమ్స్? లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, దే కెనాట్ మూవ్ నో వెదర్ దే కెన్ మూవ్ ఈజీలీ ఇన్ కోవిడ్ టైమ్స్, ల్యాక్ ఆఫ్ హౌసింగ్, ఫుడ్ అండ్ శానిటేషన్, సైకలాజికల్ అండ్ మెడికల్ ఇంపాక్ట్స్. మీకు గుర్తుందో లేదో, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్దాము, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్దాం సంక్రాంతి కంటే ఒకటేసారి గేట్ వేసేసారు. గేట్ వేసిన తర్వాత అందరూ జామ్ అయ్యారు. ఎక్కడ? బార్డర్ మీద జామ్ అయ్యారు. అక్కడ భయంకరంగా కోవిడ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ రాకూడదు. ల్యాక్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో హూ సఫర్డ్ a lot? Migrant worker. Who is this person who got impacted a lot? Migrant workers. మరి ఏం స్టెప్స్ తీసుకుంది?
Supreme Court of India issued directions both to center and the states to take steps to protect migrant workers. Shramik special trains to facilitate movement of migrants. Under second tranche of Atmanirbhar Bharat, money were being given, direct benefit transfer was been given. Atmanirbhar Bharat Abhiyan was being given. Telangana government came with a new policy to extend the benefits. Telangana government. Welfare schemes to the migrant workers. Labor and industry departments of state have been directed to prepare an action plan and collect data of the migrant workers. Government provided 12 kgs of rice or atta and one-time support of rupees 500 rupees per month for migrant laborers. Ivanni steps taken by Telangana government for the protection of migrant laborers. What are the various policies and programs designed by the Telangana government for the women and children? What are the various policies and programs? మీరు చెప్పండి, ఏంటి వేరియస్ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఏంటి ఉమెన్కి చిల్డ్రన్కి? అది సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఇంకా షాదీ ముబారక్, ఇంకా షీ టీమ్స్, ఇంకా టీ హబ్, విహబ్, ఎస్, ఇంకా బంగారు తల్లి, ఇంకా బాలామృతం, న్యూట్రిషన్, చైల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమే బాలామృతం తెలంగాణలో. ఇంకా అంగన్వాడీ వర్కర్స్, ఇంకా కేజీ టు పీజీ. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత ముఖ్యంగా కరెంట్ అఫైర్ ఎక్కడ? 8 న్యూలీ బిల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అక్రాస్ ద స్టేట్. నిన్నటి న్యూస్ ఇది. ఇది కూడా మనం యాడ్ చేయాలి. 8 మెడికల్ కాలేజెస్ అంటే చాలా గొప్ప విషయం అది. మనం అప్రిషియేట్ చేయకుండా మనం వీ కెనాట్ స్టాప్. 8 మెడికల్ కాలేజెస్ అనేది మంచి అచీవ్మెంట్. అమ్మ ఒడి, కేసీఆర్, అనీమియా ముక్త్ భారత్, ఆరోగ్య లక్ష్మి, ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్, బాలామృతం, గిరిపోషణ ఎవరికి? ఎస్టీస్కి, సూపర్వైజ్డ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్స్, అంగన్వాడీ వర్కర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది మీరే చెప్పాలి నాకు ఆన్సర్. ఫస్ట్ వినండి. పోవర్టీ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ ఎకనామిక్ ఇన్సఫిషియన్సీ. ఎకనామిక్ ఇన్సఫిషియన్సీ ఈజ్ పోవర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ అండ్ పొలిటికల్ ఎక్స్క్లూజన్. జస్టిఫై ఇట్ అంటే పేదరికం అంటే ఆర్థిక సామర్థ్యం లేకపోవడం, సామాజిక రాజకీయ బహిష్కర స్థితి. దీన్ని ఎలా సమర్థిస్తారు అంటే ఆ స్టేట్మెంట్ నిజమేనా? పోవర్టీ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ ఎకనామిక్. నా దగ్గర డబ్బులు లేనంత మాత్రం నేను పోవర్టీయా, లేకపోతే నా దగ్గర బేసిక్ నీడ్స్ లేకపోతే పోవర్టీయా? నాకు బేసిక్ నీడ్స్ లేకపోతే పోవర్టీ. అంటే ఫస్ట్ పోవర్టీ డెఫినేషన్తో స్టార్ట్ చేయాలి మనం. పోవర్టీ డెఫినేషన్తో స్టార్ట్ చేసి పోవర్టీ డెఫినేషన్ అంటే ఏంటో మెన్షన్ చేసిన తర్వాత పోవర్టీ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఎకనామిక్ ఇన్సఫిషియన్సీ, పోవర్టీ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ఇట్, విచ్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ బేసిక్ నీడ్స్. సో ఎవరి దగ్గర అయితే బేసిక్ నీడ్స్ కూడా ఉన్నాయో వాళ్ళు పోవర్టీ నెంబర్ 1. నెంబర్ 2, సో ఎలా మెన్షన్ చేస్తాను చూడండి. ఇండియన్ సొసైటీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఓన్లీ 1% ఆఫ్ పాపులేషన్ ఈజ్ హోల్డింగ్ 73% ఆఫ్ ద వెల్త్. According to 2019 Global Multidimensional Poverty Index, India has lifted 271 million people out of poverty, but still around 28% of Indian population are living below the poverty line. What is poverty line? Poverty line ఎప్పుడు కూడా ఇంత డబ్బుల కన్నా తక్కువ చేసిన వాళ్ళు, ఇంత డబ్బుల కన్నా ఎక్కువ వాళ్ళు పోవర్టీ అని ఒకటే ఒక కమిషన్ చెప్పింది. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ద కమిటీస్ టోల్డ్ దట్ who doesn't have the accessibility for basic needs, those people are poverty. Economic inefficiency, social and political exclusion, examples, government schemes like nothing. Last, discuss various social and economic impacts of globalization on youth in India. చెప్పండి. సోషల్ అండ్ ఎకనామిక్ పాజిటివ్ ఒకటైనా నెగిటివ్ ఒకటైనా రెండా? సో సోషల్ ఇంపాక్ట్ ఏంటి? పాజిటివ్. ఎకనామికల్గా ఎకనామీ పెరిగింది. ఇంకా ఎస్, ఇంకా ఇండివిజువాలిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇంకా కన్జ్యూమరిజం ఇంక్రీజ్డ్, ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీస్. నెగిటివ్స్ ఇంకా ఎంకరేజ్మెంట్ అండ్ ఫ్రీడమ్ అమాంగ్ ద యూత్, అర్బన్ పోవర్టీ డ్యూ టు ఇంక్రీజింగ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ ఇండియా, స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ, జెండర్, రిలీజియన్, రెసిడెన్స్ ఆల్సో ఇంక్రీజ్ వనరబిలిటీ, బ్లైండ్ అడాప్షన్ ఆఫ్ వెస్టర్న్ వాల్యూస్. అంటే
సోషల్గా ఎకనామికల్గా పాజిటివ్స్, సోషల్గా ఎకనామికల్గా నెగిటివ్స్. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. 6 పేపర్లలో ప్రతి పేపర్లో 3 సెక్షన్లు, 3 సెక్షన్లో ఒక 5 పేపర్లు మాత్రం, ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్లు. చాలా ఎక్కువ సిలబస్. ఇప్పుడు నేను ఎంత క్విక్గా, ఎంత ఫాస్ట్గా నేను రివిజన్ చేశానో అంత ఫాస్ట్గా మీ దగ్గర పాయింట్స్ ఉంటే మార్క్స్ పడతాయి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క గంట పెట్టకూడదు. తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు, అప్పుడు మన దగ్గర ఎక్కువ కంటెంట్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ ఇన్ఫర్మేషన్తో మనం మార్క్స్ తెచ్చుకోగలం. మళ్ళీ బట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే 10 బట్టి కొడితే 2 గుర్తుంటుంది. అదొక సీక్వెన్స్ లాగా సోషల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్. ప్రతి సోషల్ ప్రాబ్లమ్కి, ప్రతి ఒక్క ఇండియన్ సొసైటీ ఇష్యూకి సోషల్ డైమెన్షన్ ఉంటుంది, పొలిటికల్ డైమెన్షన్ ఉంటుంది, ఎకనామికల్ డైమెన్షన్ ఉంటుంది, కల్చరల్ డైమెన్షన్ ఉంటుంది. ఈ డైమెన్షన్స్ అన్నీ మనం కవర్ చేస్తే ఆ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. అంటే మనకు ఆల్రెడీ 4 పాయింట్లు వచ్చాయి. ప్రతి ఒక్క దానిలో ఒక 2 గుర్తుంచుకున్నా కూడా 8 పాయింట్లు వచ్చాయి. సొసైటీ చదవాల్సిన విధానం ఇది. ఆ సెక్షన్ మొత్తం చదవాల్సిన విధానం ఇది. గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ లెజిస్లేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుంచుకోవాల్సి. కానీ ఇప్పుడు గ్రహిస్తే ఒక రీజనలిజం మనం చదవాలంటే 30 నిమిషాలు పడుతుంది. అలాంటిది మనం ఒక గంట టైంలో 10 టాపిక్లు కవర్ చేసాం. ఏంటి ఆ టాపిక్లు? ఒక ఐటీ సెక్టర్ పెరగడం వల్ల పాజిటివ్స్, నెగిటివ్స్. రెండో ప్రశ్న ఏంటి? రీజనలిజం టాపిక్ అయిపోయింది. దాంతోపాటు కమ్యూనలిజం ఎలా లింక్ చేయాలో చేసాం. మూడోది ఏంటి? అర్బనైజేషన్, ఎక్స్క్లూజివ్ అర్బనైజేషన్ క్వశ్చన్. నాలుగోది ఏంటి? తెలంగాణ స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీల కోసం చేసినటువంటి స్కీమ్స్. ఐదోది సోషల్ మూవ్మెంట్స్ అసోసియేటెడ్ విత్ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్. ఆరోది ఏంటి? ఫార్మర్ సూసైడ్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇంకోటి ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇంకోటి మైగ్రెంట్ లేబర్స్. ఇంకో 9th గ్లోబలైజేషన్ ఆన్ యూత్. 10th ఐటీ సెక్టర్, అది మొదటిది కదా. ఇంకా పావర్టీ. అంటే ఇప్పుడు నేను ఏదైతే స్ట్రక్చర్ చెప్పానో మీరు ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత స్ట్రక్చర్ తగ్గట్టు మీ పాయింట్స్ ఉంటే యువర్ రీజనలిజం కంప్లీటెడ్, యువర్ పోవర్టీ కంప్లీటెడ్. ఇప్పుడు మనం ఇంకా అంటే నాకు తెలిసి బేసిక్స్ ఉంటేనే ప్రిలిమ్స్ క్లియర్ అయి ఉంటుంది. సో ఇంకా మీరు కంటెంట్ ఇంకా బేసిక్స్ నుంచి ఫస్ట్ నుంచి చదువుతా అన్న మనస్తత్వంతో ఉండకూడదు. మనం బుల్సాయి, ఈ ప్రశ్నకి ఈ పాయింట్స్, ఈ ప్రశ్నకి ఈ పాయింట్స్, ఈ ప్రశ్నకి ఈ పాయింట్స్ అర్థం చేసుకొని మనం చేసుకునేటట్టు ఉండాలి. తెలంగాణ మూమెంట్ అయితే మొదటి నుంచి చదవాల్సిందే. తెలంగాణ సంబంధించి మొదటి నుంచి చదవాలి. తెలంగాణ మీద ఎంత ఫోకస్ చేస్తే అంత మంచిది. ఎనీ డౌట్స్ ఆన్లైన్? థ్యాంక్ యూ.